ఊరిని ఉద్ధరించే ముందు ఇంటిని చక్కబెట్టండి సార్. ఇదే ఇప్పుడు ఓ కాంగ్రెస్ సీనియర్ నేతకు ఆయన సొంత జిల్లా క్యాడర్ చేస్తున్న విజ్ఞప్తి. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలోని వర్గపోరును చక్కదిద్దే బాధ్యత తీసుకున్న మీరు ముందుగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని కాంగ్రెస్ కలహాలను పరిష్కరించాలని కోరుతున్నారట. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్న సామెతను గుర్తు చేస్తూ రాష్ట్రానికి ముందు జిల్లాపై దృష్టి పెట్టాలని బతిమాలుకుంటున్నారట. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 నెలలు పూర్తవుతున్న వేళ పార్టీ సంస్థాగత బలోపేతంపై అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. ఇటీవల ఖమ్మంలో జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో 117 స్థానాలు గెలిచి మరోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతాను అని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్లో కొత్త ఉత్సాహం కనిపించినా అదే సమయంలో అంతర్గత విభేదాలు మాత్రం పార్టీని వెంటాడుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, స్థానిక నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఈ వర్గ పోరు గాంధీ భవన్ కు నిరసనల రూపంలో చేరుతూ ఉండటంతో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విభేదాల పరిష్కారంలో ఆశించిన స్థాయిలో కఠినంగా వ్యవహరించడం లేదు అనే అభిప్రాయం అధిష్టానంలో వ్యక్తమైందట. దీంతో పార్టీలో నెలకొన్న వివాదాలను పరిష్కరించి నేతల మధ్య సఖ్యత నెలకొల్పే బాధ్యతను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి అప్పగించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బాధ్యతలు చేపట్టిన వెంటనే జగ్గారెడ్డి రంగంలోకి దిగి ఫిర్యాదులు చేసిన నేతలను గాంధీ భవన్ కు పిలిపించి చర్చలు జరుపుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి విధానాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా గాంధీ భవన్ కు పిలిపించి పార్టీ బలోపేతానికి సహకరించాలి అని నచ్చజెప్పినట్లు సమాచారం. అలాగే తుంగతుర్తి నేతల మధ్య కొనసాగుతున్న విభేదాల పరిష్కారం కోసం కూడా పలు దఫాలుగా చర్చలు నిర్వహించారట. ఇతర జిల్లాల్లోని సమస్యలపైన జగ్గారెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ వివాదాల పరిష్కారంలో బిజీగా ఉన్న జగ్గారెడ్డికి ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలు మాత్రం మరో సందేశం పంపుతున్నారట. ముందు మన జిల్లాలోని పోరును పరిష్కరించండి, తర్వాత రాష్ట్రం గురించి ఆలోచించండి అంటూ కోరుతున్నారట. ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాల్లో 6 స్థానాలు ఇప్పటికీ బీఆర్ఎస్ చేతిలోనే ఉండగా కాంగ్రెస్లో మాత్రం రోజు రోజుకు వర్గ పోరు పెరిగి పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. పటాన్ చెరువులో నీలం మధు, కాటా శ్రీనివాస్ మధ్య విభేదాలు, జహీరాబాద్ లో చంద్రశేఖర్, దామోదర రాజనరసింహ మధ్య రాజకీయ పోరు, నారాయణ ఖేడ్లో ఎమ్మెల్యే సంజీవరెడ్డికి ఎంపీ సురేష్ షెట్కర్ తో సఖ్యత లేకపోవడం, నర్సాపూర్లో రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ మధ్య విభేదాలు, దుబ్బాకలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి, శ్రవణ్ కుమార్ రెడ్డి వర్గాల మధ్య పోటీ, సిద్దిపేట జిల్లాలో డీసీసీ అధ్యక్షురాలు అంక్షారెడ్డి, పూజల హరికృష్ణ మధ్య విభేదాలు, ఇలా అనేక ప్రాంతాలలో కాంగ్రెస్ నాయకులు వర్గాలుగా విడిపోయి బహిరంగంగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ముందు ఈ సమస్యలను పరిష్కరించి తర్వాత రాష్ట్రంపై దృష్టి పెట్టాలి అని జగ్గారెడ్డిని కోరుతున్నారట. అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రతి గ్రూపు వెనుక ఒక్కో కీలక నాయకుడు ఉండటంతో ఈ జిల్లా వ్యవహారాన్ని తన ముందుకు తీసుకురావద్దు అని జగ్గారెడ్డి జిల్లా నేతలకు స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలలో ప్రచారం జరుగుతుంది. ఇంటి సమస్యలు అలాగే ఉండగానే బయట వివాదాలను పరిష్కరించడానికి వెళ్లడం వల్ల పార్టీ బలోపేతం సాధ్యం కాదు అని ముందుగా మెదక్ కాంగ్రెస్ లో సఖ్యత నెలకొల్పాలి అని స్థానిక నాయకులు గట్టిగా చెబుతున్నారట. మరి మెదక్ జిల్లాలోని ఈ వర్గ పోరుకు ఫుల్ స్టాప్ పడుతుందా లేక రానున్న ఎన్నికల వరకు కొనసాగుతుందా అన్నది వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.